మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్, నేను మీ కీర్తి. హాయ్ అండి, నేను మీ స్వాతి. ఎస్, ఈరోజు స్వాతి కీర్తి కలిసి సమ్మర్ స్పెషల్ రాయల్ ఫలూదా చేసి చూపించబోతున్నారు. సమ్మర్ అనగానే మనం ఎందుకో బై డిఫాల్ట్గా మ్యాంగోస్తో పాటుగా బటర్ మిల్క్ అన్నా, లస్సీ అన్నా, ఫలూదా అన్నా, లిక్విడ్స్ జ్యూసెస్ అన్నా ఫర్ దట్ మ్యాటర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్కువ డిపెండ్ అయిపోతూ ఉంటాం. సో ఇంట్లోనే సింపుల్గా లస్సీ ఫలూదా ఆర్ దట్ ఫర్ దట్ మ్యాటర్ రాయల్ ఫలూదా మనకి ఈరోజు స్వాతి చూపించబోతుంది. అవును, మనం సమ్మర్ రాగానే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కూలెంట్స్ మీదకే వెళ్ళిపోతారు. మనం కూడా బేసిక్గా చెప్పాలంటే చిన్నపిల్లల్లో అయిపోతాం. ఈ సమ్మర్ సీజన్ మాత్రమే మనం కూడా డ్రింక్స్ కావాలి అంటాము, చాలా ఎందుకో వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇవన్నీ పొట్టలు వేసుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి చాలా హెల్దీగా ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేసి అందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఇది ఇవ్వచ్చు అనమాట. అస్తమాను బయట నుంచి తెచ్చుకుంటే అది ఫ్రెష్గా ఉంటుందో ఉండదో మనకి తెలీదు. ఎంతసేపు పిల్లలు ఏదో కావాలంటే బయట నుంచి తెచ్చి సాఫ్ట్ డ్రింక్స్ చేయకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే బాగుంటుంది. రైట్. సో కావాల్సిన పదార్థాలు టకటగా చెప్పేసి, కాస్త పంచదార, నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, కాస్త రోజ్ సిరప్, అలాగే పచ్చి పాలు, మనం ఉడికించుకోవడానికి కావాల్సినంత సేమియా. ఓకే, ముందు సేమియాని మనం ఆల్రెడీ ఉడికించి సైడ్ పెట్టుకున్నాము, చూపించడానికి మాత్రం ఇవి మనం చూపిస్తున్నాం. అవును. టు స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుందాం. అలాగే ఇందులోకి మనం పాలను యాడ్ చేసుకుందాం. బాగా మరగాల, బాగా మరగాలి. ఓకే, కొద్దిగా పాలు ఉంచుకుందాము, ఎందుకంటే ఇందులో మనం 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకుందాం. ఓకే ఓకే. సో పాలు మరిగేంత లోపల ఒకవేళ మీ ఇంట్లో పాలు విరిగిపోయాయి అనుకో, ఏం చేస్తావు? ఒకవేళ ఫ్రెష్గానే ఉన్నాయి, మంచిగా స్మెల్ బాగానే ఉందంటే వెంటనే మేము వడకట్టేసి కొంచెం బాల్స్ లాగా ప్రిపేర్ చేసి షుగర్ సిరప్లో వేసి తినేస్తాం. రసగుల్లా లాగా అయిపోతుంది. ఓకే. ఈ పచ్చి పాలల్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ని ఇందులో ఫస్ట్ మనం కార్న్ఫ్లవర్ని వేసుకుందాం. ఓకే, 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసావు. ఓకే, బాగా లంప్స్ లేకుండా కలుపుకుందాము. ఈ కార్న్ఫ్లవర్ ఎందుకు వేస్తున్నాము అంటే ఫలూదా అని చెప్పుకున్నాం కదా, మరి పాలల్లో ఏదో మనం సబ్జా సీడ్స్ అవి వేసేస్తున్నట్టు ఉండకుండా కార్న్ఫ్లవర్ వేస్తే కాస్త మిల్క్ అనేది థిక్ అవుతుంది. దాని చిక్కబడుతుంది, దాని టెక్స్చర్ కూడా మారిపోతుంది. పాలు మరిగిపోయి మనం ముందుగా కార్న్ఫ్లవర్ మిక్స్ చేసి ఉంచుకున్న ఈ పాలను కూడా ఇందులో వేసుకుందాం. ఓకే. అలాగే మనము ఎంత పాలు తీసుకున్నామో అంటే 1 గ్లాస్ పాలు తీసుకున్నారనుకోండి, 1 పావు గ్లాస్ పైన షుగర్ తీసుకోవాలి. ఓకే, షుగర్ అంటే మీ షుగర్ ఎక్కువనే పడుతుంది. స్వీట్నెస్ కి సరిపడా షుగర్, లేదా కొందరు కాస్త అంత స్వీట్ తినరు కదా, కొందరు తగ్గించుకోవచ్చు, లేదా 1 టీ స్పూన్ ఎక్కువైనా పెంచుకోవచ్చు. ఓకే, మరి ఇది ఎలాగో డిజర్ట్స్ కిందకి వస్తుంది, షుగర్ యాడ్ చేస్తున్నాము, అందరికి సెట్ అవ్వకపోవచ్చు. ఈ విధంగా మనం చక్కగా మరిగించుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసాక కూడా 4 నుంచి 5 నిమిషాల వరకు మరిగించుకుంటే పాలు అనేది పచ్చివాసన లేకుండా ఉంటాయి. అలాగే మనం చేసుకోబోయే ఫలూదా కూడా మంచి ఎసెన్స్ అంటే ఫ్రాగ్రెన్స్ ఎసెన్స్ అనేది యాడ్ అవుతుంది. రైట్. ఆఫ్ చేయనా? ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం బాగా కాచి ఉంచుకున్న ఈ పాలల్లో మనం రోజ్ ఫలూదా అని చెప్పుకున్నాం కదా, రాయల్ ఫలూదా అని. సో కాస్త పింక్ కలర్గా రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం రోజ్ సిరప్ వేస్తే ఇలా పింక్ కలర్లో వచ్చేస్తుంది. ఓకే. ఇలా వేడి పాలల్లో వేస్తేనే అది థిక్గా ఉంటుంది కదా, చక్కగా డిల్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లారనివ్వాలి. ఓకే. సో కొద్దిసేపు 1 అవర్ కాకపోయినా మేము మీకు చూపించాలి కాబట్టి కొంచెం పొగలుగా వేడిగా ఉంది కాబట్టి చిల్ కానిద్దాం అంతే. సో చల్లారింది, ఐస్ క్యూబ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలా? ముందుగా మనం 1 ఐస్ క్యూబ్ వేసుకుందాము. ఓకే. అలాగే కాస్త రోజ్ సిరప్. ఓకే. మనము సేమియాని కాస్త వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి, పాలల్లో ఉడికించుకోకూడదు. కాస్త వేడి నీళ్ళలో కొద్దిగా 1 హాఫ్ టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసి సేమియాని ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకే. అలాగే 1 స్పూన్ సబ్జా, అలాగే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ రోజ్ మిల్క్, అలాగే మళ్ళీ సబ్జా, అలాగే కాస్త పాయసం. ఓకే.
దీంట్లో స్వీట్నెస్ కూడా ఉంటుంది కదా. షుగర్ వేసాం కదా, స్వీట్ ఉంటుంది. మనం వెనిలా ఐస్ క్రీమ్ని కానీ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొందరు చిన్నపిల్లలు ఏంటంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఇష్టపడతారు కాబట్టి ఒక స్కూప్ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము. ఓకే, దిస్ ఇస్ కైండ్ ఆఫ్ కుల్ఫీ మేము యాడ్ చేసేది. స్ట్రాబెర్రీ కాదు, వెనిలా కాదు. ఓకే, అలాగే దీని మీద కాస్త రోజ్ సిరప్ వేసుకుందాం. ఉంటే డ్రై ఫ్రూట్స్తో కూడా కాస్త గార్నిష్ చేసుకోవచ్చు. ఎస్, బాదం, కిస్మిస్, కాజు లాంటిది కూడా వేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ మేము యూస్ చేసిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లో అది కుల్ఫీ కాబట్టి అందులో బాదాము అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అందుకే మేము పైనుంచి ఇప్పుడు వేయట్లేదు. బట్ మీరు కనుక సింపుల్ గా వెనిలా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చూస్ చేసుకుంటే కనుక పైన చక్కగా గార్నిష్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. కీర్తి గారు, మనమైతే రాయల్ ఫలూదాని ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఇది ఎలా ఉంది అనేది మీరు మీ వ్యూవర్స్ కి తెలియజేయండి. ఎస్, భలేగా ఉంది, చాలా చాలా బాగుంది. ఈ వేడి తాపం నుంచి చక్కగా సబ్జా సీడ్స్ అన్ని యాడ్ చేసాం కదా, బాగా ఒంటికి కూడా చలవ చేస్తుంది అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. నిజంగా చాలా బాగుంది. ఎస్, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మాత్రం సూపర్ గా తగులుతుంది. అండ్ ఆ సేమియా అవి కూడా వేసాం కదా, అందులో మనం నేతిలో వేయించి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా తగులుతుంది. అండ్ నేను నిజంగా ఎప్పుడు లస్సీతో చేస్తా, ఇలాగా లైక్ పెరుగుతో చేస్తా. పాలని ఇట్లా కార్న్ ఫ్లోర్ లో మిక్స్ చేసి చేయాలి అనేది నాకు తెలియదు. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ టుడే ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ చాలా చాలా యమ్మీగా, సమ్మర్ స్పెషల్. ఇంకొంచెం చిల్డ్గా, అంటే మేము కొద్దిసేపే ఫ్రిడ్జ్ లో పెట్టగలిగాము, మీకు వెంటనే చూపించాలి కాబట్టి ఇంకొంచెం చిల్డ్ గా తాగితే ఆ మజానే వేరు బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కూడా. ఎగ్జాక్ట్లీ, ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా కిడ్స్ ఉన్న ప్రతి మదర్ కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి మన పిల్లల్ని మనం హెల్దీగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏమంటారు? ఎగ్జాక్ట్లీ రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ వేవ్ బ్యాక్. Bye. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.